మనసులో అనుకున్న దాన్ని కూడా వదిలిపెట్టవా? అచ్చంగా నా మీదే వేసావేంది కెమెరా? అది ఎట్లా తెలుస్తాయిదేవా నీకు? పొద్దుకూకు నాకెళ్ళే పెడతావా నీ మైండ్ అంతా? అరే నేను రోడ్డు మీద పోతా అనుకున్నది నీకెట్ట తెలిసింది? అసలు అంత దృష్టి ఎట్ట పెట్టావు? నీకేం పనులు లేవా? ఇంత ప్రపంచాన్ని నడిపించాలి, ఎంత బిజీ నువ్వు? అసలు ఇంత బిజీలో నన్ను ఎట్ట కనిపెడతావా నువ్వు? ఒకసారి కనిపెట్టేటివేంది? ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్, ప్రతి గడియ కనిపెడతానే ఉన్నాడు నిన్ను, నన్ను. దేవునికి విధేయత చూపుతూ, దేవుణ్ణే దృష్టిలో పెట్టుకొని, ఇదిగో దేవుడు ఇది చెప్తున్నాడు, ఇది చేయాలి, దేవుడు ఇది వద్దంటున్నాడు, దీన్ని మానేయాలి అని ప్రతి దానిలో కూడా అలా పరిశీలించుకుంటా ముందుకు సాగే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద దేవుడు ప్రత్యేకమైన దృష్టి నిలుపుతాడు. ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ దేవుడు గమనిస్తాడు, కానీ కొంతమంది మీద ఆయన ప్రత్యేకంగా దృష్టి నిలుపుతాడని బైబిల్లో ఉంది. ఆ దృష్టి నిలిపేటువంటి ఆ కొంతమందిలో నువ్వు ఉంటావు. ప్రత్యేక దృష్టి నిలిపాడు అంటే ప్రత్యేకంగానే ఆ వ్యక్తిని డీల్ చేస్తాడని అర్థం. ఇశ్రాయేల్లో చాలామంది వ్యక్తులు ఉన్నారు, కానీ దావీదు మీద స్పెషల్గా దృష్టి నిలిపాడు. ఆ యెషయి అనేవాడికి, అంటే దావీదు తండ్రికి 8 కుమారులను రాస్తుంది. సరే 7 అనుకుందాం. 7 ఆ దావీదుని తీస్తే 6 ఉన్నారుగా, ఆడపిల్లలు గాక. కానీ వాళ్ళెవ్వరి మీదకి ఆయన దృష్టి పోలా. దావీదే ఆకర్షించాడు దేవుని దృష్టిని. ఎందుకు, ఎలా ఆకర్షించబడతాడు దేవుడు, ఎలా ఆకర్షించాడు దావీదు దేవుని దృష్టిని అంటే సింపుల్గా ఒక్కటే మాటలో చెప్పాలంటే దావీదు దేవుణ్ణి ప్రేమించాడు. దావీదుకి అన్నిటికంటే అందరికంటే దేవుడు అంటే ఇష్టం. మన భాషలో చెప్పాలంటే సింపుల్గా దేవుడి పిచ్చోడు. చిన్నతనం నుంచి దేవుడి పిచ్చే. దేవుడిని ఎవరు ప్రేమిస్తారో, దేవుడి గురించి ఎవరు ఆలోచిస్తూ ఉంటారో, దేవుడు సంతోషించే విధంగా ప్రవర్తించాలని ప్రతి అడుగులోనూ ఎవరు పరిశీలించుకుంటారో వాళ్ళు దేవుణ్ణి ఆకర్షిస్తూ ఉంటారు. ఎందుకయ్యా వాళ్ళకి ఆకర్షించబడుతున్నావు నువ్వు అంటే, వాడు నన్ను ప్రేమిస్తున్నాడు రా, వాడికి నేనంటే పిచ్చి, ఆమెకి నేనంటే చాలా ఇష్టం. నన్ను ప్రేమించే వారిని నేను కనిపెడతాను. నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఒకే పరిధిలో నన్ను ప్రేమించరు. కొంతమంది 90% నన్ను ప్రేమిస్తారు, కొంతమంది 70% ప్రేమిస్తారు, కొంతమంది 50% ప్రేమిస్తారు, కొంతమంది 25%, కొంతమంది మరి 10% ప్రేమిస్తారు. కొంతమంది అయితే మరీ దారుణం, యూజ్ అండ్ త్రో. సమస్యలు ఉన్నాయా, అవసరాలు ఉన్నాయా అంటే దేవుడి కాళ్ళు పట్టుకుందాం, తీరినయా బై బై చెప్దాం అనే టైప్. ఎవరు సైకాలజీ ఏంటో నాకు తెలుసు. కాబట్టి ఎక్కువగా నన్ను ప్రేమించే వాళ్ళు నన్ను ఆకర్షిస్తారు. దానియేలు అంటే దేవుడికి ఇష్టం. ఎందుకు దానియేలు అంటే దేవుడికి ఇష్టం అంటే దానియేలుకు దేవుడు అంటే ఇష్టం. ఏబంటే దేవుడికి ఇష్టం. ఎందుకు ఏబంటే దేవుడికి ఇష్టం అంటే ఏబుకు దేవుడు అంటే పిచ్చి. సమస్తం ఈటుపుచ్చినా సరే ఒక మాట మాట్లాడాల. తిట్టమని చెప్పిన వాళ్ళని తిట్టు పంపించాడు. అన్ని మేళ్ళు అనుభవించాను, ఒక కీడు అనుభవించతా కదా కానీ ఆయనకే స్తోత్రం అన్నాడు. ఎందుకు ఈ భక్తులంటే ఆయనకి ఇష్టం? యోసేపు అంటే ఎందుకు దేవునికి ఇష్టం అంటే యోసేపుకు దేవుడు అంటే ఇష్టం. ఇప్పుడు మీలో కొంతమంది అంటే దేవుడికి ఇష్టం. ఎందుకు మీరంటే దేవునికి ఇష్టం అంటే ఆయనంటే మీకు ఇష్టం కాబట్టి. మీకు ఆయన ప్రపంచం. ఎవడు కూర్చున్నా, ఏళ్ళు లేచినా, ఒక రోజు పొద్దు పొడిచి తెల్లారిందంటే ఇక మైండ్ అంతా ఆయన గురించి ఆలోచన. నైట్ పడక మీదకి వెళ్ళి పండుకొని కూడా ఆయన గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అరే నా ఇల్లు, నా సంసారం, నా కుటుంబం, నా బాధలు సాధలు కాదు, అవన్నీ ఆయన చూసుకుంటాడు. ఇచ్చినవాడు నమ్మదగినవాడు. దేవుడు ఎవడురా అనే నాస్తికుడిని కూడా దేవుడు అన్నం పెట్టి బతికిస్తున్నాడు. దేవుడి పిచ్చిలో ఉన్న నాకు న్యాయం చేయడా? అది వాటి గురించి నేను ఆలోచించి కంగారు పడాల్సిందేం లేదు. తగిన కాలమందు అన్ని సమస్యలను నా తండ్రి ఆయనే పరిష్కరిస్తాడు. నేను వాటి గురించి కలవరపడాల్సిన అవసరం లేదు అని ఆయన కార్యాలను గురించి
ఆయన తలంపుల్లో, ఆయన ఆలోచనల్లో. మీరు ఎంతమంది అట్లా ఆలోచిస్తారండి? నైట్ పండుకొని పడకెక్కి కూడా దేవుని గురించి ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. అబద్ధాలు ఆడుకొని చేతులు ఎత్తండి. చేతులు అటు కదిలించండి. బా, నిజమా? నిజమేనా? 100% నిజమా? నేను ఒప్పుకుంటా. ఎందుకంటే మీకు ఇష్టం, నాకు తెలుసు. నేను కాసేపు రాత్రి వాక్యం చెప్పి 3 వెళ్ళి అడ్డం పడ్డా. మీలో కొంతమంది ఎక్కడే కూర్చొని ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఉన్నారు. దేవుని సన్నిధిలో దోమలు కొడుతున్నా సరే ఎక్కడే పడిగాపులు కాసుకున్నారు. ఎంతంత దూరాల నుంచో వచ్చి. ఇష్టం, ఆయన గురించి ఆశ. మరి ఇంతగా ప్రేమించి మిమ్మల్ని వదిలిపెడతాడా? నేను అంటున్నాను స్పష్టంగా, తప్పకుండా ఆయన మిమ్మల్ని దృష్టిస్తాడు. దేవుణ్ణి ఎవరు ఆకర్షిస్తారు? మీరు చెప్పండి. ఇప్పుడు అలా చెప్పాగా, దేవుణ్ణి ఎవరు ఆకర్షిస్తారు? పెద్దగా శబాష్, బాగా తీసుకున్నారు ఆ మాట. ఆయన్ని ప్రేమించేవాళ్ళు. యేసయ్యను ప్రేమించాలండి. యేసయ్యతో మనం లవ్లో పడాలి. చెత్త ఎదవలతో కాదు, చెత్త మనుషులతో కాదు. ఎవరితో? యేసయ్యతో ప్రేమలో పడాలి. పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు, అలా యేసయ్యతో అనురాగాన్ని ఏర్పరచుకున్న వాళ్ళు పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. ఇక వాళ్ళు ఎక్కడ కూర్చున్నా, ఏం చేసినా సరే ఎట్లా ఉంటుందో తెలుసా? వాళ్ళ వ్యవహారం అంతా గుణవతి అయిన భార్య లాగుంటుంది. గుణవతి అయిన భార్య దొరకుట అరుదు, అట్టిది ముత్యముల కన్నా అమూల్యమైనది అన్నాడు వాక్యంలో. ఆమె గురించి ఏం రాశాడో తెలుసా? ఆమె అన్ని విషయాల్లో తన పెనిమిటికి లాభాన్ని కలిగించడానికే ఆలోచించిందంట. ఆమె పెనిమిటి లాభప్రాప్తికి వెలితి కలగదు అని రాశాడు సామెతలు 31లో. అట్లాగున్న దేవుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తుల మనసు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా సరే దేవుని గూర్చిన ఆలోచనలు, దేవుని కార్యాలను గూర్చిన తలంపులతో నిండిపోతారు. దేవుణ్ణి స్తుతించుకుంటూ ఉంటారు, దేవుణ్ణి పాడుకుంటూ ఉంటారు. కొంతమంది మిరపచేలో పనులకి వెళ్తారా? ఆ పనులకి వెళ్ళిన దగ్గర కూడా ఆయన పాటలే పాడుతూ ఉంటారు. ఇప్పుడు వాక్యం వింటారా? ఆ పొలాల్లో పనులు చేసుకుంటున్నప్పుడు ఆ వాక్యాలే చెబుతుంటారు పక్కన వాళ్ళకి. కొంతమంది అడుగుతారు, ఎప్పుడు ఇక నీకు అదే పిచ్చా? ఈ రెండో పిచ్చి ఉండదా అంటే, అది ఎక్కాల్సిన పిచ్చే ఈ పిచ్చి, పట్టాల్సిన పిచ్చే ఈ పిచ్చి, ఇక మిగిలిన పిచ్చులన్నీ నాశనం చేసే పిచ్చులు. కానీ దేవుణ్ణి ప్రేమించే మనసు ఉంది చూడు, దేవుడి ప్రేమించే పిచ్చి ఉంది చూడు, సూపరు. అది కావాలి మనకి. ఆ మైండే రావాలి. వాడు ధన్యుడు, ఆమె ధన్యురాలు, అతడు ధన్యుడు. రాత్రి ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ ఒకసారి ఎందుకు గుర్తు చేశానంటే, మ్యాటర్ సీరియస్ కాబట్టి చెప్పా. ఏముంది ఇందులో పెద్ద మరం ఏముందంటే, నేను మరం అని చెప్పాను. అయింది సింపుల్. దేవుడిని ప్రేమించి అంటున్నాను, దేవుని ప్రపంచంలోకి వెళ్ళిపో అంటున్నాను. ఇంకా ఎవరు ఆకర్షిస్తారు తెలుసా దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు? రెండోది, దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, ఆరాధకులు. ఆరాధకులు అంటే భలే ఇష్టం ఆయనకి. మీరు గమనించి చూడండి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సేవకుల్లో కానీ, మన ఆంధ్రప్రదేశ్లో వాడబడ్డ సేవకులు కానీ మీరు గమనించండి వాళ్ళ చరిత్ర. ఆఖరికి భక్త సింగ్ గారితో సహా, భక్త సింగ్ గారు కానీ, డిజిఎస్ దినకరన్ గారు కానీ, ఒక అద్భుతమైనటువంటి రీతిలో అనేక ఆత్మల్ని ప్రభావితం చేసి అనేక మందిని రక్షణలో నడిపించినటువంటి భక్తులు. దేవదాస్ అయ్య గారు కానీ, ముంగమూరి దేవదాసు గారు, అలాగే ప్రభునందు మరి ఆగస్టు 8న నిద్రించినటువంటి దైవజనులు ఏసన్న గారు కానీ, ఇంకా కొంతమంది దైవజనులు. దేవుడు వాడుకున్న ప్రతి పాత్ర కూడా రెండు వాళ్ళలో నేను గుర్తించాను. వారు నంబర్ 1 దేవుణ్ణి అమితంగా ప్రేమించారు, నంబర్ 2 వాళ్ళు దేవుణ్ణి ఆరాధించారు. కమ్మగా పాడి పొగిడి స్తుతించారు. బైబిల్లో కూడా చూడండి, చాలామంది వ్యక్తులు భక్తులు ఉన్నారు కానీ ఎవరి కుమారుడు అనిపించుకోవడానికి దేవుడు ఇష్టపడలా.
కానీ దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అంటే యేసు ప్రభు కోప్పళ్ళ. నేను సృష్టికర్తనే, నేను దావీదు కుమారుండింది నీ బొందా. దావీదు అంటున్నావు. దావీదు ఒక మనిషి, నేను దేవుణ్ణి అల్లా. దావీదు కుమారుడా యేసు అంటే ఓకే అని పలికాడు. దావీదు కుమారుడు అనిపించుకోవటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎంత ఆధిక్యత కొట్టేశాడండి దావీదు, మామూలుడు కాదు. ఇంతగా దేవుడు ఎందుకు అతన్ని కనపరిచాడో తెలుసా? దావీదు ఆరాధకుడు, దేవుని ఆరాధకుడు. ఒక్కసారి తేడా పడ్డాడు గట్టిగా, బతుకాలం కుమిలిపోయాడు. దేవుడు అంటే ప్రాణం. ఇక దేవుని సంబంధమైన కార్యాలంటే ఇక ఒళ్ళుపై తెలియకుండా అయిపోతాడు. దావీదు లైఫ్ని బాగా అబ్జర్వ్ చేయండి, కీర్తనలు చూడండి. ఆయనకి నవ్వు వస్తే పాట రాసుకుంటాడు, ఏడుపు వస్తే పాట రాసుకుంటాడు. పొరపాటు జరిగితే క్షమాపణ కూడా పాటలోనే అడుగుతాడు. 51వ కీర్తన. బుద్ధి చెప్పుకోవాలన్నా, తనకు తాను లెంపలేసుకోవాలన్నా కూడా పాటలోనే, అది కూడా పాట రాసుకుంటాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని 103వ కీర్తన చూస్తే అందులో తన ప్రాణానికి తానే బుద్ధి చెప్పుకుంటాడు. ఏదన్నా రాని పాట కూడా రాయటం, అందులో దేవుడిని మహింపరచుకోవటం. ఇలాగున దేవుని ఆరాధకుల విషయంలో కూడా దేవుడు ఆకర్షితుడవుతాడు. అందుకే నేను మీకు చెప్తున్నాను, దేవుణ్ణి ప్రేమించండి, దేవుణ్ణి ఆరాధించే ఆరాధకులు గండి. కొంతమంది మనుషులను ఆరాధిస్తూ ఉంటారు. వీడు చెబుతాడు, అమ్మాయి నువ్వంటే నా ప్రాణం, నీకోసం ఏమైనా చేస్తాను, నువ్వు లేకపోతే నేను బతకలేను అంటుంటాడు. కొంతమంది మెసేజ్లు పెడతారు, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు లేకపోతే అసలు బతకలేను, తోటకూర కట్ట అని పెడతా ఉంటారు. అన్నీ బుసే. అది కాదు, మనుషులను ఆరాధించడం కాదు, దేవునితో అనుసంధానం కావాలి, దేవుని ప్రేమించాలి, దేవునికి కనెక్ట్ అవ్వాలి, దేవుణ్ణి వర్షిప్ చేయాలి, దేవుని ఆరాధించాలి. భక్తుల్ని నేను ఎందుకు ఇష్టపడ్డానంటే, ఇందాక నేను చెప్పిన పేర్లన్నింటిలో ఉన్న భక్తుల్ని ఎందుకు నేను ఇష్టపడ్డానంటే, వాళ్ళు దేవుణ్ణి ప్రేమించారు, నాకంటే బాగా దేవుణ్ణి ఆరాధించారు. నా ఆరాటం ఏంటంటే వాళ్ళలో కొంతైనా నేను కూడా దేవుణ్ణి ఆరాధించాలని. నీలో కొంతమంది అనుకోవచ్చు, నేను ఒకడు ఆరాధన పిచ్చోడు అనుకోవాలి, నాకు అదే కావాలి. పిచ్చోడు అనుకోండి, పర్వాలేదు, కానీ నేను దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే నా ఆరాధనకు అర్హుడు. నేనన్నా అప్పుడప్పుడు ఆయన మర్చిపోతాను, అప్పుడప్పుడు ఆయన పక్కన పెట్టి ఏదన్నా వేరే ధ్యాసలోకి వెళ్తానేమో, కానీ ఎనీ టైం నన్ను మర్చిపోకుండా నిరంతరం రాత్రి పగలు తేడా లేకుండా నా వైపు చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. కాబట్టి నా ఆరాధనకు యోగ్యుడు ఆయన. నన్నే కాదు, నిన్ను కూడా గమనిస్తానే ఉంటాడు ఆయన. ఎంతమంది ఒప్పుకుంటారు? రాత్రి పగళ్ళు నీ వైపు చూస్తాడు ఆయన, ఎంతమందికి తెలుసు? అవును, అది కూడా ఒక పాటలో రాసుకున్నా, దేవుని ఆత్మ ప్రేరణలో. నా ఊపిరైంది నీ శ్వాసని, నిత్యము నీకెప్పుడు నా ధ్యాసని. ఏంది సార్ ఎప్పుడు నీకు నా పిచ్చేంది? ఎక్కడెక్కడోళ్ళు నీకోసం పిచ్చిగా తప్పిస్తుంటే నువ్వేంది నాకెళ్ళి పిచ్చిగా వెంటబడతావేంటి? అది నా ఫీలింగ్. మరి మీకు అంటే నన్ను ఒక్కడనే స్పెషల్ కాదు, ఆయన్ని ప్రేమించే నిన్ను కూడా అంతే చూస్తుంటాడు ఆయన. చాలేమన్నా నువ్వు అప్పులు పోయే సంగతి చెప్పకుండా, బాధలు తగ్గే సమస్యలు తీరే మార్గం చెప్పకుండా, నువ్వు ఇబ్బందులు పోయే పరిస్థితి, రోగాలు తగ్గే వ్యవహారం చెప్పకుండా ఏందో చెబుతున్నావు ఏంది అన్నట్టు పెట్టారు కొంతమంది మోకాలు. అరే వాటన్నిటిలోంచి బయటపడే మార్గం ఏంటంటే, వాటన్నిటి నుంచి విడుదల పొంది దేవునిలో మనశ్శాంతిని ఆదరణను పొందే మార్గం ఏంటంటే దేవుని ప్రేమించటమే, దేవుని ఆరాధించటమే. సంఖ్యలన్నీ దిగిపోతాయి. నీ ప్రాణమిచ్చింది నా కొరకని,
నీలాంటి ప్రేమికుడు ఇలా లేడని. మంచి కొడుకైతే ఆ కొడుకు ఏదన్నా డేంజర్ వస్తే తల్లిదండ్రి ఆడి కోసం ఏమైనా చేయడానికి ఇష్టపడతారు. చెడిపోయిన కొడుకు అనుకో, ఎన్నడు చేస్తాడు వీడు, మంచి వాళ్ళు చేస్తున్నారు, వీడు చావట్లా అంటారు తల్లిదండ్రే. చెడిపోయిన వాళ్ళు అయితే మనం ఏమంత మంచివాళ్ళం అని ప్రాణం పెట్టాడు మన కోసం, మనం చెడ్డవారం అని తెలిసి కూడా మన కోసం ప్రాణం పెట్టాడంటే అలాంటి ప్రేమికుడు ఎవరున్నారు? ఇలా దేవుని ధ్యాసలో, దేవుని ప్రపంచంలో ఉండే వాళ్ళ విషయంలో ఎంత కేర్ఫుల్గా ఉంటాడంటే వాళ్ళకి అవసరమైనవన్నీ ముందుగానే రెడీ చేసి పెడతాడు. ఇంకా చెప్పాలంటే చిన్న కోరిక దగ్గర నుంచి పెద్ద కోరిక వరకు ప్రతిదీ, ఆఖరికి తినాలనుకున్న పదార్థంతో సహా పరిశీలించి అది నీకు అందుబాటులోకి వచ్చేటట్టు చేస్తా. ఏదో పెద్ద సమస్యలు తీసేయటం, చిన్న విషయాలు వదిలేయటం కాదు, ప్రతిదీ. ఆఖరికి నువ్వు ఏదైనా పదార్థం తినాలనిపించినా కూడా అది నీకు వచ్చేటట్టు చేస్తాడు. మామిడికాయల సీజన్లో కొంచెం మామిడికాయలు అంటే మనకి ఇష్టంలే. అప్పుడు సేవకు వచ్చిన తొలి తిన్నాళ్ళు డబ్బులు లేవు, 10 రూపాయలు ఉంటే 2 రోజులు పచ్చడికి వచ్చిద్దిరా అన్నట్టుంది పరిస్థితి. ఆ నూకలో ఆ రేషన్ బియ్యం ఏదో వండుకుంటాం. మనం పచ్చడి తయారు చేసుకోకపోతే కొట్లో పచ్చడి ఒక 5 రూపాయలు పెడితే పచ్చడి వచ్చిద్ది, నడుస్తుంది. అట్లా 10 రూపాయలు ఉంటే 2 రోజులు పచ్చడి వచ్చిద్దిరా, ఇబ్బంది లేకుండా గడిచిద్ది అన్న పొజిషన్లో ఉంది. అప్పుడే పళ్ళు రసాలు మామిడికాయలు దిగున్నాయి మార్కెట్లో, సైకిల్ మీద పోతా ఉన్నా, కనపడుతున్నాయి, ఏమరా అన్నట్టు. డబ్బులేమో 10 రూపాయలే ఉన్నాయి జేబులో, అయినా సరే అంత మనసులోనే కాయలు చూస్తే అద్భుతంగా ఉన్నాయి, కొనటానికి మనసు రావట్లా. 10 రూపాయలు ఇస్తే ఇంకా అయిపోయింది, 2 రోజులు మళ్ళీ ఇబ్బంది అన్నట్టుంది పరిస్థితి. సరేలే డబ్బులు వచ్చినప్పుడు తిందాంలే, ఇప్పుడు దేవుడు ఇవ్వలేదు అంతే అనుకుంటే ఏదో పాడుకుంటూ వెళ్ళిపోయా. అయిపోయింది, ఆ రోజు పూర్తిగా అయిపోలా. సాయంత్రం అయింది. నా మనసులో నేను అనుకున్న ఆలోచన తల్లిదండ్రులకు తెలియదు, భార్యకి తెలియదు, నాతో ఉన్న బిడ్డలకి తెలియదు, ఎవరికి తెలియదు. ఈ లోపల నేను ఆ పండుగలు చూసి ఆశించింది ఆయన చూశాడు. ఏందిరా మామిడికాయ తింటావా, సరిపో అని ఒక అన్యురాలతో మాట్లాడాడు. ఒక అన్యురాలతో. ఆ అన్యురాలు మన సహవాసానికి వచ్చేటువంటి ఒక సోదరికి ఒక పెద్ద కవర్ నిండా, పెద్ద కవర్ ఇంత ఉంది కవరు. ఆ కవర్ నిండా నేను బండి మీద చూసిన కాయలు, ఈ సైజు కాయలు ఎంత ఉందో ఒక్కొక్క కాయ. మామిడి పండు అండి, మామిడి పండు ఒక్కొక్కటి ఎంత ఉంది, 5 పెద్ద పండ్లు 5. ఆ కవర్ నిండా వచ్చేసినాయి 5. నువ్వేదో చెబుతుంటావు అప్పుడప్పుడు మా పాస్టర్ గారనే, ఇది తీసుకెళ్ళి ఆయనకి అని పంపించింది ఆ రోజే. మీరు చెప్పండి, కాయలు తింటాం సంగతి ఏమో కానీ ఆ కాయలు చూసి ఏడుపు వచ్చింది. ఏమయ్యా, మనసులో అనుకున్న దాన్ని కూడా వదిలిపెట్టవా? అచ్చంగా నా మీదే వేసావేంది కెమెరా? అది ఎట్లా తెలుస్తాయిదేవా నీకు? పొద్దుకూక మాకెళ్ళే పెడతావా నీ మైండ్ అంతా? అరే నేను రోడ్డు మీద పోతా అనుకున్నది నీకెట్ట తెలిసింది? అసలు అంత దృష్టి ఎట్ట పెట్టావు? నీకేం పనులు లేవా? ఇంత ప్రపంచాన్ని నడిపించాలి, ఎంత బిజీ నువ్వు? అసలు ఇంత బిజీలో నన్ను ఎట్ట కనిపెడతావా నువ్వు? ఒకసారి కనిపెట్టేటువంటి ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్, ప్రతి గడియ కనిపెడతానే ఉన్నాడు నిన్ను, నన్ను. ఎంతమంది ఒప్పుకుంటారు?